చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని బలమైన కృప నీకు తోడై ఉంది. పౌలు ఈ విధంగా చెప్తాడు తిమోతికి, తిమోతి నువ్వు దేవుని కృపయందు బలవంతుడిగా వెళ్ళావు. నీ జీవితం నేను ఎదుర్కోబోతున్నావు. నిజమే, ఈరోజు ఎన్నో విషయాల గుండా నువ్వు వెళ్ళబోతున్నావు. అయితే దేవుని కృప గుండా నువ్వు వెళ్ళు. దేవుని కృప మీద ఆధారపడి నువ్వు వెళ్ళు. చూడండి, కృప అన్న మాటకు అర్థం నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు, నీ స్టాండర్డ్ బట్టి కాదు, నీ జీవిత విషయాలు బట్టి కాదు, నీ ఫెయిల్యూర్స్ బట్టి కూడా కాదు. మరి దేని బట్టి కృప అంటే? కృప అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి, నీ బట్టి కాదు. కానీ కృప అన్న మాటకు అర్థం అర్హత లేని వానికి అర్హత కలుగు చేయడం. నువ్వు అనుకుంటున్నావేమో ఉదయాన్న నేను అర్హుడిని కాదు, నేను పనికిరాను, నేను చేతకాని వాడిని, నేను నిందలు పాలని వ్యక్తిని, నా జీవితం ఇంతే, నా జీవితం దేనికి పనికిరాదు, ఎవరికి పనికిరాదు, నేను ఏ ఉద్యోగం లేకుండా ఇలా ఉండిపోతాను. కృప అన్న మాటకు అర్థం ఇలా అనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు తన పనిని జరిగించటం. చూడండి, దేవుని లేఖనాల్లో మీరు ఎటువైపు తిప్పండి, ఎటువైపు తిరిగినా ఏ జీవితాలు అయితే మీరు హెచ్చుగా చూశారు, ఏ జీవితాలు అయితే పైకి ఎత్తబడ్డాయో అవన్నీ కృపలోనే ఎత్తబడ్డాయి. చాలామంది దేవుని లేఖలోంచి మనం చూస్తాం. దావీదు గురించి చూస్తాం, అబ్రహాం గురించి చూస్తాం, ఇస్సాకు, యాకోబుల వీరి జీవితాలు చూస్తాం. అది మాత్రం కాదు, కొత్త నిబంధనలో పేతురు, వీరందరి జీవితాలు మనం గమనిస్తాం. వీరందరూ కూడా దావీదు జీవితం చూడండి, ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి. మహా అయితే ఏమవ్వగలడని చూస్తే ఏమవ్వగలడు, ఒక 100 గొర్రెలు కాపరి అవ్వగలడు, లేదా 100 గొర్రెల కాపర్లకు ఒక పెద్ద కాపరిగా అయిపోగలడు అంతే. తన జీవితంలో జరిగే ఒక విషయం తన బలం బట్టి అయితే అలా జరిగేదేమో. చూడ మాట చెప్తున్నా, ఈరోజు చాలామంది ఒక మాట అంటారు, లక్ మీద జరుగుతుందండి. నీకు లక్ కాదు, నీకు దేవుని కృప ఉంది. నీకు దేవుని కృప బట్టి జరగబోతుంది. నువ్వు నిరాశపడద్దు, నువ్వు కృంగిపోక దేవుని మీద ఆధారపడి అడుగులు వేసుకొని ముందుకు వెళ్ళావు. చూడండి, పేతురు గురించి మనకు తెలుసు. పేతురు గురించి విద్య లేని పామరుల వీరని, వారి గురించి అక్కడ చుట్టూ వాళ్ళు సాక్ష్యం ఇస్తారు, వీరు విద్య లేని పామరులు వీరా అని చెప్పి ప్రశ్నార్థకంగా వారి వైపు చూస్తారు. ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవుని కార్యాలు గంభీరమైనవి. ఈరోజు విద్యాహీనుడువా, విద్య సరిగా లేని వ్యక్తివా, చదువుకోలేకపోయావు సరిగా, నువ్వు ఏ రోజే చదువుకోవాలో, ఏ సంవత్సరాలు అయితే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక నువ్వు ఈ లోకపు విషయాల కొరకు, ఈ లోకపు పద్ధతి ప్రకారం, ఈ లోకంలో స్నేహితుల కొరకు పరిగెత్తుకుని వెళ్ళిపోయావేమో. నీ జీవితాన్ని వేస్ట్ చేసేసుకున్నావేమో, నీ లైఫ్ని వేస్ట్ చేసేసుకున్నావు. ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు ఎటువైపుగా నా ప్రయాణం, అసలు ఏం జరగబోతుంది? కారణం ఇవన్నీ నీ క్వాలిఫికేషన్ బట్టి చూసుకున్నావు, నీ జీవిత విషయాలు బట్టి, నీ ఫెయిల్యూర్స్ బట్టి, నువ్వేం చేసావు దాన్ని బట్టి చూసుకున్నావు కనుక ఈ మాటలన్నీ నీకు వచ్చాయి. అలా కాకుండా అయ్యా, ఇటువంటి నా జీవితాల్లో నీ కృప ద్వారా పనిచేయబోతున్నందుకు నీకు వందనాలు. ఆయన వైపు చూస్తే ఆయన గంభీరమైన కార్యాలు నీకు జరిగిస్తాడు. ఈ ఉదయం నీకు అర్థమవుతుందా? దేవుని కార్యము 100% నీకు జరగబోతుంది. ఓ ఎంత సంతోషమో, ఎంత దేవుని దయో, ఎంత దేవుని ప్రసన్నత, ఎంత దేవుని కనికరమో. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. నలిగి విసిగి వేసారిపోయిన నీ జీవితంలో కార్యం జరగబోతుంది. ఇదిగో, కృప బట్టి ధైర్యవంతుడు అవ్వు, కృప బట్టి బలవంతుడు అవ్వు, కృప బట్టి ముందుకు అడుగులవే. దేవుని కృప నీకు తోడయ్యింది. చూడండి, జీవితాన్ని ఊహించుకున్నప్పుడు కృపలో ఊహించుకోవాలి, కృపలో చూడడం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది, కృపలో ఎవరైతే వారి జీవితం చూస్తారో వారు బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడని, వారు బట్టి దేవుడు సంతోషపడుతున్నాడని. ఉదయాన్ని కృపలో చూస్తావా? అయ్యా, నా బట్టి కాదు, నేను ఫెయిల్ అయిపోయాను, నేను చోట సరిగా చేయలేకపోయాను, అయినప్పటికీ నీ కృపలో నడిపించబోతున్న దేవా నీకు వందనాలు. కళ్ళు మూసుకుంటావా? ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఏ విషయంలో కూడా దిగులు పడిపోవడం నీకు ఇష్టం లేదు, ఆధైర్యపడడం నీకు ఇష్టం లేదు. నీవు ఎలా ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళగలవు, ఎలా ఒక వ్యక్తికి ధైర్యం ఇవ్వగలవో ఈ ఉదయం నీ ప్రజలు కట్టి ధైర్యం ఇచ్చి కృపలో వారి జీవితాన్ని వారు చూసుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉంచండి. నీ గొప్ప నెమ్మదిని నీ బిడ్డలు ప్రకటించుచున్నాను. దేవుని సమాధానము, సింహాసనం నుంచి దేవుని సమాధానమును నీ ప్రజలకు ప్రకటించుచున్నాను. తండ్రి, నీవు
నీ కృపను, నీ నెమ్మది, నీ ఆనందమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు అది పొందుకొని ధైర్యం కలిగి ముందుకు వెళ్తుండగా సమాధానంతో నింపి నడిపించమంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు సమాధానం కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నేను దీవించునుగాక. God bless you. God bless you.